సో మీరు పాలిటిక్స్లో ఏ స్థానంకి వెళ్ళినా మీరు ఉన్నా లేకపోయినా యూ హ్యావ్ టు డూ ఫిల్మ్స్ సార్ ప్లీజ్ దిస్ ఇస్ అ రిక్వెస్ట్ యాజ్ అ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. మీరు డాన్స్ చేసేటప్పుడు కూడా మోస్ట్లీ వీ హ్యావ్ నాట్ సీన్ యూ కొరియోగ్రాఫ్డ్ డాన్స్ చేసి అంటే లైట్గా మూమెంట్స్ చేస్తూ. అలా కాదు, ఒకసారి చేస్తాను, నాకంటే ఐఎమ్ నాట్ ఎ ట్రైన్ డాన్సర్. ఇట్ కమ్స్ ఎఫర్ట్లెస్లీ, ఐ మీన్ న్యాచురల్లీ. మీరు ఎలా అయితే సరదాగా డాన్స్ ఇస్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ జాయ్, ఒక సరదా అంటే మనం ఆనందంగా ఉన్నామని చెప్పడానికి, అంతేగాని దాన్ని కూర్చోబెట్టి ఒక డ్రిల్ లాగా ఇలాగ మళ్ళీ ఇలా కూర్చోబెట్టి ఇవి చేసే స్కిల్స్ కొంతమందికి ఉంటుంది. నాకు రాంది ఇప్పుడు నేను చేయాలి, ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయిపోతున్నారు, ఆ హీరో చేశాడు, అసలు నాకు ఇవన్నీ విసుగు అనిపిస్తుంది. బట్ వి వేర్ రియల్లీ సర్ప్రైజ్డ్ మీరు చిరంజీవి గారి స్టెప్ వేసేసరికి. అది కూడా బలవంత మనం బాబీ గారిని అందరూ చేసి నాకు మొత్తం మిగతా డైరెక్షన్ టీం అందరూ అడిగి నాకు ఇలాంటి స్టెప్ కావాలి మాకంటే యాక్చువల్గా చాలా చెమట పట్టిన పరిస్థితి నాకు కదా, అందుకని ఏదో ప్రయత్నం అయితే చేశాను. కానీ ప్రయత్నం చాలా బాగుంది సార్. ఎక్కడ మీరు అంటే ఎఫర్ట్లెస్లీ చేస్తున్నట్టే అనిపించింది నాకు. అంటే అది అందుకే నాకు అలవాటు అంటే నాకు అనుగుణంగా మార్చుకున్నాను స్టెప్. నేను ఎట్లా చేయగలను ఇదే స్టెప్ అనుకునే, కానీ ఒరిజినల్గా చేసినట్టుగా చేయలేదు, నాకు అనుగుణంగా మార్చుకొని చేశాను. బట్ వీ రియలీ లైక్ దాట్ స్టెప్ యాక్చువల్లీ చెప్పాలంటే ఫ్రాంక్లీ. భయం ఏంటంటే ఇప్పుడు యాక్చువల్ చేయాలని కూడా కాదు, గబ్బర్ సింగ్కి అనగానే ఒక గుర్రం దాటి హీరోని ఎలా ఇంట్రొడ్యూస్ చేసినా ఎలా నచ్చుద్ది, నాకు చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. ఇవి గబ్బర్ సింగ్ అని వేరే కత్తి వేరేలా ఆలోచన, గబ్బర్ సింగ్ అని అనగానే